మీరు ఈ ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళగలరు, కానీ ఆ దీవిలోకి మాత్రం వెళ్ళలేరు. వెళ్ళేందుకు అనుమతి కూడా ఉండదు. ఒకవేళ వెళ్తే తిరిగి వస్తారని గ్యారంటీ ఉండదు. ఇటు నుంచి ఏ పాము మీద పడుతుందో తెలియదు. ఏ సర్పం కాటుకు ప్రాణం పోతుందో చెప్పలేము. అసలు ఆ దీవి అలా ఎందుకు మారింది? పేరుకు తగ్గట్లు అది సర్పాలతో ఎందుకు నిండిపోయింది? ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ ప్రపంచంలో మీరు ఎన్నో పర్యాటక ప్రదేశాలకు వెళ్ళి ఉంటారు. వాటిలో సముద్ర తీరాలు, దీవులు, గుళ్ళు, గోపురాలు, మిస్టరీ భవనాలు, దెయ్యాల బంగ్లాలు ఇలా ఎన్నో చూసి ఉంటారు. కానీ మీకు వెళ్ళాలని ఉన్నా వెళ్ళలేని ఒక దీవి ఉంది. అదే స్నేక్ ఐలాండ్. ఈ సర్పాల దీవికి హైప్ ఎక్కువగానే ఉంది. దీన్ని అధికారికంగా ఇల్హా డాక్ వేమాడా గ్రాండే అని పిలుస్తారు. బ్రెజిల్ పక్కన అట్లాంటిక్ మహాసముద్రంలో ఇది ఉంది. ఇది సావోపా రాష్ట్రంలోని ఇటాన్హేమ్ మున్సిపాలిటీలో భాగంగా ఉంది. అంతా కలిపి 106 ఎకరాల దీవి ఇది. అక్కడికి మీరు వెళ్తే కొన్నిసార్లు ఎండగా, కొన్నిసార్లు చల్లగా, అప్పుడప్పుడు వర్షాలు పడుతూ మన దేశ వాతావరణం లాగానే ఉంటుంది. అలాగని వెళ్ళి చూద్దామంటే బ్రెజిల్ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వదు. రహస్యంగా వెళ్లేందుకు కూడా వీలు లేదు. ఎవరైనా పర్యాటకులు ఇలాంటి పనులు చేస్తారని ఊహించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. కాబట్టి ఆ దీవి గురించి చెప్పుకోవడమే తప్ప చేయగలిగేది ఏమీ లేదు. కానీ ఎంతో ఆసక్తికరమైన విషయాలు చాలా ఉన్నాయి. అత్యంత అరుదైన అంతరించే జాతులకు చెందిన జోథ్రాప్స్ ఇన్సులారిస్ అనే బంగారు తల ఉన్న విషపూరిత పాములు ఆ దీవిలో ఉన్నాయి. గోల్డెన్ లాన్స్ హెడ్ చాలా విభిన్నంగా ఉంటుంది. ఈ పాము లేత పసుపు లేదా లేత గోధుమ రంగును కలిగి ఉంటుంది. ముఖ్యంగా దాని దిగువ భాగంలో ఈ పాము ఫెర్ డి లాన్స్ మాదిరిగానే ప్రత్యేకమైన తల ఆకారాన్ని పంచుకుంటుంది. ఇది లాన్స్ బ్లేడ్ను పోలి ఉండే ముక్కు వద్ద ఒక బిందువుతో పొడవైన తల ఉంటుంది. ఇవి పక్షుల్ని తింటూ అక్కడే బతుకుతున్నాయి. బ్రెజిల్లోని స్నేక్ ఐలాండ్ మెయిన్ ల్యాండ్ తీరానికి 20 మైళ్ళ దూరంలో ఉండడంతో పాములు ఖండాంతర దక్షిణ అమెరికాకు చేరుకోలేవు. ఈ సర్పాల దీవి నిజానికి చాలా అందంగా ఉంటుంది. దట్టమైన అడవితో నిండి ఉంటుంది. దాని చుట్టూ ఉన్న సముద్ర తీరం ఏమాత్రం కాలుష్యం లేకుండా ఉంటుంది. దీవి తీరాల వెంట నీరు నీలం రంగులో మెరుస్తూ ఆకట్టుకుంటుంది. కానీ అక్కడికి వెళ్ళలేము. పర్మిషన్ ఇస్తే కనుక ప్రపంచంలో ఎక్కువ మంది టూరిస్టులు అక్కడికే వెళ్ళాలని అనుకుంటారు. అంత అందమైన దీవి ఇది. కానీ ఈ దీవి మొత్తం పాములమయం. చిన్న దీవి అయినా కొన్ని వేల సర్పాలు ఉన్నాయి. వాటిలో చాలా వరకు విషపూరితమైనవి. అందువల్ల అక్కడికి వెళ్ళిన వారు ప్రాణాలతో తిరిగి వస్తారని గ్యారంటీ లేదు. ఆ దీవిలోకి వెళ్ళాక పాము కాటేస్తే అక్కడి నుంచి బ్రెజిల్లోకి వచ్చేలోకి చనిపోయే అవకాశాలు చాలా ఎక్కువ. ఈ పాముల విషం ఎర్ర రక్త కణాలపై దాడి చేస్తుంది మరియు అన్ని రకాల శారీరక సమస్యలను కలిగిస్తుంది. ఈ పాము మిమ్మల్ని కొరికితే మీరు నొప్పి, అంతర్గత రక్తస్రావం, కండరాల కణజాలం యొక్క నెక్రోసిస్, మెదడులో రక్తస్రావం మరియు ఇతర లక్షణాలతో బాధపడతారు. ఈ దీవి గురించి తెలుసుకోగానే అక్కడే అన్ని పాములు ఎందుకున్నాయి అనే ప్రశ్న మనకు వస్తుంది. దానికి నిపుణులు తెలిపే సమాధానం ఇలా ఉంది. కొన్ని వేల సంవత్సరాల కిందట ఈ భూమిపై మంచు యుగం ఉండేది. సముద్రాలు కూడా మంచుతో ఉండేవి. అలాంటి సమయంలో ఆహారం కోసం పాములు ఈ దీవిలోకి వెళ్ళాయి. ఆ తర్వాత మంచు కరిగి మామూలు పరిస్థితులు వచ్చాయి. సముద్ర మట్టాలు పెరిగాయి. కానీ ఈ దీవికి వెళ్ళిన పాములు సముద్రంలోకి వచ్చేందుకు ఇష్టపడలేదు. దాంతో మిగతా ప్రపంచంతో వాటికి సంబంధాలు తెగిపోయాయి. అలా తరాలుగా ఆ పాములు అక్కడే జీవిస్తున్నాయి. మన మనుషుల సంగతి మీకు తెలిసిందే. మనుషులు ఉన్న చోట పాములు బతకలేవు. మనల్ని కాటు వేస్తాయనే భయంతో మనలో కొంతమంది పాముల్ని చంపేస్తూ ఉంటారు. అందువల్ల కనీసం ఆ దీవిలోనైనా పాములకు రక్షణ ఉండాలని బ్రెజిల్ ప్రభుత్వం భావించింది. అందువల్ల అక్కడికి ఎవరు వెళ్ళకూడదని డిసైడ్ చేసింది. అంటే మనుషులకు ఏదో అవుతుందని కాదు, పాములకు హాని జరుగుతుందని ఈ నిర్ణయం తీసుకుంది. అలాగని మనుషులకు ఈ పాములతో ప్రమాదమే. ప్రపంచంలో ఎలాంటి టూరిస్టులకైనా ఆ దీవిపై అడుగుపెట్టే అవకాశమే లేదు. అయితే బ్రెజిల్కు చెందిన నౌకాదళ అధికారులు కొంతమంది ఎంపిక చేసిన పరిశోధకులకు మాత్రం ఆ దీవిలోకి వెళ్లేందుకు అనుమతి ఉందని తెలిపింది. 1909 నుంచి 1920 మధ్య కొంతమంది ఆ దీవిలో జీవించేవారు. వాళ్ళు అక్కడి లైట్ హౌస్ పనిచేసేవారు. అక్కడికి ఏ నౌకలు రాకుండా ఉండేందుకు ఆ లైట్ హౌస్ ఏర్పాటు చేశారు. కాలక్రమంలో లైట్ హౌస్తో పని లేకుండా కూడా నౌకలు వెళ్లేందుకు అవకాశాలు రావడంతో లైట్ హౌస్ను పూర్తిగా మూసేశారు. ఇప్పుడైతే పర్మిషన్ తీసుకొని ఆ దీవికి వెళ్ళాలన్నా వెంట ఖచ్చితంగా డాక్టర్ ఉండాల్సిందే. ముందుగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. అదేవిధంగా ఈ వీడియోకు ఒక లైక్ ఇచ్చి నాకు కొంచెం సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను.